దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని విని సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ యొద్దకు పిలిపింపుము. పిల్లారా, మోషే అన్నయ్య అయిన అహరోనును అతని కుమారులను దేవుడు యాజకత్వపు స్థితిలోనికి పిలుస్తూ ఏర్పాటు చేసుకుంటున్న మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అహరోనును ప్రధాన యాజకుడిగా చేశాడు. అసలు యాజక ధర్మానికే అహరోను మొదటి వాడయ్యాడు. అలాంటి ఉన్నతమైన ఉత్తమమైన యాజకత్వపు స్థితిలోనికి అహరోనును పిలుచుకున్నాడు. అహరోను జీవితాన్ని ఒకసారి మనం విశ్లేషిస్తే అహరోను విఫలతలు అహరోను జీవితంలో ఉన్నాయి. బట్ in spite of all the shortcomings and failures in the life of Aaron, God had chosen him. అహరోను జీవితంలో ఉన్న విఫలతలు, అహరోను జీవితంలో జరగబో విఫలతలు దేవుడు ఎరిగినప్పటికీ కూడా అహరోనును దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రధాన యాజకత్వములోనికి అహరోనును ఏర్పరచుకొని సంవత్సరానికి ఒకసారి ఎవరూ వెళ్ళని దేవుని సన్నిధిలోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగే గొప్ప ఉన్నతమైన ఆధిక్యత అహరోనుకు దేవుడిచ్చాడు. అహరోను జీవితంలో ఆయన విఫలతలు దేవుడు ఎరగనివాడు కాదు. ఆయన జీవితంలో ఉన్న లోపాలను దేవుడు ఎరగనివాడు కాదు. కానీ దేవుడు అహరోనుకు అంత ఉన్నతమైన ఆధిక్యత, అంత ఉన్నతమైన స్థానాన్ని ఆయన జీవితంలో ఇచ్చాడు. ఈ దినాన్ని మన జీవితాల్లో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి, తన సేవలోనికైనా లేక మరొక స్థితిలోనికైనా ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని పిలవడానికి మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న విఫలతలను దేవుడు చూడడు. గమనించాలి. నీలో విఫలతలు ఉండొచ్చు, నువ్వు చాలాసార్లు ఫెయిల్యూర్స్ని అనుభవించి ఉండొచ్చు, చాలాసార్లు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు నీ ప్రయత్నాల్లో. అలాగే నీ జీవితంలో నీవు అనుకుంటున్న అనర్హతలు నీ జీవితంలో ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ ప్రక్కకు నెట్టివేసి దేవుడు అహరోనును పిలుచుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకోగలడు. చరిత్రలో అబ్రహాం లింకన్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం. ఎన్నో ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాలను విఫలం కాగా ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మొట్టమొదటిసారి అతడు అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడ్డాడు. ఎన్ని ప్రయత్నాల్లో విఫలత పొందాడో. దేవుడు ఆ విఫలతలను చూడలేదు. అబ్రహాం లింకన్ను అట్టి ఉన్నతమైన ఆశీర్వాద స్థితికి హెచ్చించడానికి, అలాంటి స్థితిలో నిలవబెట్టడానికి అబ్రహాం లింకన్ జీవితంలో ఆ విఫలతలను దేవుడు చూడలేదు. దేవుని సేవ కొరకైనా మన విఫలతలను దేవుడు చూడడు. లేక నీ కెరీర్లో నీ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చేసే ప్రయత్నంలో ఆ స్థితిలో నేను నిలవబెట్టడానికి దేవుడు నీ జీవితంలో ఉన్న అనర్హతలను కానీ విఫలతలను కానీ దేనిని చూడడు. నీవు దేవునికి నిన్ను అప్పగించుకుంటే. అహరోను ఒకసారి అయితే దేవుడే విసుగు చెందే అంత గొప్ప తప్పిదం చేసినప్పటికీ కూడా అప్పటికే అహరోనును దేవుడు విడిచిపెట్టలేదు. మోషే కొండపైకెక్కి దేవునితో సహవాసం చేస్తూ దేవుడిచ్చిన రాతి పలకలను ఆ దేవుని సన్నిధిలో నుంచి తీసుకుని రావడంలో ఆలస్యమైంది, తడవైంది. ఆ తడవు జరుగుతున్న స్థితిలో ఇశ్రాయేలీయులందరూ అహరోనును శోధించారు. మాకొక బొమ్మను చేసి ఇచ్చినట్లయితే దానిని మేము కొలుస్తామని. అహరోను ఆ శోధనకు లోనైపోయాడు. దేవుడే విసుగు చెందాడు.
అయినప్పటికీ అహరోనును విడిచిపెట్టలేదు దేవుడు. ప్రియులారా గమనించాలి, మనంగా దేవునికి అప్పగించుకుంటే మన జీవితాల్లో దేవునిని విసిగించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు దేవునికి అప్పగించుకుంటే, ప్రభువా నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను వాడుకో, నేను నీకు అప్పగించుకుంటున్నాను, నా జీవితంలో నీవు సిద్ధపరిచిన స్థితిలోనికి నన్ను నడిపించు, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నీ హస్తాలకు తీసుకుని నీ చిత్తానుసారంగా మలిచి నీ చిత్తానుసారమైన ఆశీర్వాద స్థితిలోనికి నన్ను హెచ్చించు ప్రభు అని దేవునికి నేను నీ జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా అలాంటి స్థితిని నీకు ఇస్తాడు. అలాంటి స్థితిని నీవు పొందుకోగలిగేటట్లుగా నీవు చేయవలసింది ఏమిటంటే దేవునికి నీవు అప్పగించుకోవడమే. నీ విఫలతలను మర్చిపోయి విఫలతను గురించి ఆలోచిస్తూ కృంగిపోతే నీవు అక్కడే ఆగిపోతావు. కానీ విఫలతను విడిచిపెట్టి నేను చాలాసార్లు విఫలమయ్యాను ప్రభువా, దాంతోపాటు ప్రభువా నిన్ను విసిగించాను ప్రభువా, నిన్ను నిర్లక్ష్యం చేశాను ప్రభువా, క్షమించు ప్రభువా అని దేవునికి క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో నీవు దేవునికి అప్పగించుకుంటే నీ విఫలతలన్నీ విడిచిపెట్టి దేవుని విసిగించిన స్థితిని కూడా ఆయన మర్చిపోయి నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. అలాంటి స్థితిలోనికి నీవు నడిపించబడగలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. విఫలతలన్నీ మర్చిపో, నీ అనర్హతలన్నీ మర్చిపో, నీ జీవితంలో ఉన్న తప్పిదాలన్నీ మర్చిపో. అలా మర్చిపోయి దేవునికి నీవు అప్పగించుకుని ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి దేవునికి నేను అప్పగించుకుంటే ఆయన నీ కోసం సంకల్పించిన స్థితిలోనికి నిన్ను హెచ్చించడానికి దేవుడు ఇష్టపడేవాడు. అలాంటి ఆశీర్వాద స్థితి నీవు పొందుదువుగాక. ఆమేన్. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మాటలు మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నవారందరూ ఆ మాటలు స్వీకరించి ఆశీర్వదించబడడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అహరోనులో ఉన్న అనర్హతలు కానీ అహరోనులో ఉన్న విఫలతలు కానీ నీ వెరుగుదు ప్రభువా. అయినప్పటికీ అహరోనును ప్రేమించి అహరోనును యాజకత్వపు స్థితిలోనికి పిలిచావు. అహరోను వంశమంతటినీ యాజకత్వపు స్థితిలోనికి పిలిచావు. ఈ సమయంలో మా జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విన్నవారందరి జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారి జీవితాల్లో ఏ తప్పిదాలున్నా, ఏ విఫలతలున్నా వాటన్నిటినీ మీకు అప్పగించుకొని నేను క్షమాపణ అడిగి నీ చేతుల్లోనికి వారి జీవితాలు అప్పగించుకొని నీవు వారి కొరకు సంకల్పించిన ఆశీర్వాద స్థితిలోనికి నడిపించబడే ఆశీర్వాదం వారికి దయచేయమని, నీ కృప ఆ విధంగా వారి జీవితాల్లో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి సమస్యలలోనూ వారి అవసరతల్లోనూ మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఆ విన్నవారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.